ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. యేసు ప్రభువారిని ఒక చిన్న ధ్వనిలో వాళ్ళు తీసుకుని వెళ్తున్నటువంటి సంఘటన ఇక్కడ వ్రాయబడి ఉన్నట్టుగా మనము కనుగొనగలం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35-36 వచనాల్లో ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది. 37వ వచనములో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను అన్నమాట మనకు కనిపిస్తుంది. మీరు గమనించండి, యేసు ప్రభువారు ఆ చిన్న దోణిలో వారితో కూడా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వారి వెంట ఇంకా కొన్ని దోణిలు వస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలం. యేసు ప్రభువారు అమరమున తలవాల్చుకొని నిద్రిస్తున్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. వీరు ఈ యొక్క గొప్ప తుఫాను రేగిన కారణాన ఆ యొక్క నీరంతా కూడా బహుశా ఆ దోణిలోనికి వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు గమనించారేమో. యేసు ప్రభువారిని వెంటనే నిద్రలేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మేము నీకు చింత లేదా అని యేసు ప్రభువారిని అడుగుతున్న పరిస్థితిని మనం చూస్తాం. చాలా పర్యాలు మన జీవితాల్లో మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళేటువంటి వాళ్ళంగానే ఉంటాం. మన దైనందిన జీవితంలో అనేక రకాలైన సమస్యలు, ఒడిదుడుకులు మనం ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటాం. మనల్ని భయకంపితులుగా చేసేటువంటి పరిస్థితులు, మన యొక్క ఆశను నీరుగార్చేటువంటి పరిస్థితులు, నిరాశజనకమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి వాళ్ళంగా ఉంటాం. కానీ వారితో పాటు యేసు ప్రభువారు కూడా ఉన్నారు. ఇది వారు గుర్తెరిగిన వారుగా ఉన్నారా అనేది నా ప్రశ్న. యేసు ప్రభువారు వారితో ఉన్నారు. ఒకవేళ ఆ యొక్క తుఫానును బట్టి మునిగిపోవలసి వస్తే, లేకపోతే ఆ దోణి తలకిందులయ్యే పరిస్థితి వస్తే, వారు మాత్రమే కాదు, వారితో ఉన్నటువంటి యేసు ప్రభువారు కూడా వారితో పాటు చనిపోయే పరిస్థితే ఉంటుంది కదా. దాన్ని వాళ్ళు ఎందుకు గుర్తించడం లేదు? బోధకుడా, మేము నశించిపోతా ఉన్నాం, నీకు చింత లేదా అని యేసు ప్రభువారితో అనడాన్ని మనం చూస్తాం. ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారు వారితో ఉన్న యేసు ప్రభువారు ఆయన మరి ఎలా తప్పించుకుంటాడని వాళ్ళు భావించారు. వారితో పాటు ఆయన కూడా ఆ ఇబ్బందికి ఆయన గురవుతాడే కదా అన్నటువంటి భావన లేదు. కానీ మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. చాలా పర్యాలు మనం కూడా దేవునితో ఇలాగే అంటూ ఉంటామేమో అన్నటువంటి భావన నాకు కలుగుతుంది. మనం వెళ్ళే పరిస్థితిలో దేవుడు మనతో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము? యేసు ప్రభువారు ఈ లోకానికి ఇమ్మానుయేలుగా ఉండడానికి కొరకు వచ్చాడు. అనగా దేవుడు మనతో ఉన్నాడు, లేక దేవుడు మనకు తోడు అన్న మాట మనం గమనిస్తాం. దేవుడు మనతో ఉంటే మన పరిస్థితులన్నింటిలో కూడా ఆయన మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆయన మనతో ప్రయాణం చేస్తున్నాడని మనం గుర్తించాలి. మన యొక్క శ్రమలు, ఇబ్బందులన్నింటిలోనూ ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడని గుర్తించాలి. యేసు ప్రభువారు నిద్రిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవమే, బట్ హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. ఆ యొక్క పరిస్థితిని ఎలాగ సరిదిద్దాలో, సర్దుమనపాలో కూడా యేసు ప్రభువారికి తెలుసు. అందుకే యేసు ప్రభువారు వారితో అంటున్నారు, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా? చాలా పర్యాలు దేవుడు మనతో ఉన్నాడని నమ్మలేని పరిస్థితి, దేవుడు మన యొక్క సమస్యను పరిష్కరిస్తాడని నమ్మలేని పరిస్థితి, మన యొక్క పరిస్థితులను సర్దుమనపగలడు అనేటువంటి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి మనకందరికీ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? చాలా పర్యాలు మన యొక్క అవిశ్వాసం ద్వారా దేవుని మనం నమ్మలేనటువంటి పరిస్థితి, దేవుడు ఈ యొక్క పరిస్థితులను చక్కబెట్టగలడని నమ్మలేని పరిస్థితి. వాళ్ళు అన్నారు, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుతున్నాయి అన్నటువంటి వాస్తవాన్ని ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ప్రియమైన స్నేహితులారా, మన పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన వాడు, సర్దుమనపగలిగినటువంటి వాడు, వాటిని కామ్ డౌన్ చేయగలిగినటువంటి వాడు, నూతనపరచగలిగినటువంటి వాడు మన దేవుడు అన్నటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఎలాంటి ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, చేతగానితనంలో ఉన్నా, నిస్సహాయతలో ఉన్నా, నీకు ఇక నీ జీవితంలో నశించిపోతున్నామన్న భావన కలుగుతున్నా, దేవుని వైపు చూడండి, విశ్వాసం కలిగి ఉండండి. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తిద్దాం. సముద్రాన్ని ఆయన నిమ్మలపరచగలడు, వాటి యొక్క తరంగముల ఘోషను కూడా దేవుడు అనపగలడన్న వాస్తవాన్ని గుర్తించి విశ్వాసయాత్రలో మీరు కొనసాగవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.